కూటమి ప్రభుత్వం ప్రజలపై చేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీలను సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని స్పాట్ మీటర్లను నియంత్రించాలని కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ సౌధం ముందు ఆందోళన నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనైతిక పరిపాలనను కొనసాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదానితో చేసుకున్న 17,000 కోట్ల సెకీ ఒప్పందపు అవినీతి భాగవతం బట్టబయలైందన్నారు. ఆ అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయకుండా కొనసాగిస్తుందంటేనే ఆ అవినీతిలో కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం ఎంత అని ఎదవ చేస్తారు. అధికారానికి రాకముందు చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్, పయ్యవుల కేశవ్ లాంటి వాళ్ళు విద్యుత్ ఛార్జీల భారంపై వీరుల్లా మాట్లాడమే కాక మరింత ముందుకు వెళ్లిన నారా లోకేష్ ఏకంగా రైతులకు విద్యుత్ మీటర్లను పగలగొట్టండన్న పిలుపు ఇచ్చారన్నారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి ఆనంద్ బాబు, ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యులు అరుణ, గురు శేఖర్, విజయ్, న్యూస్ కార్యదర్శి సభ్యులు సాయిబాబా, సుధాకరప్ప, నరసింహులు, ప్రభాకర్, ఓల్డ్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్, షరీఫ్, రామకృష్ణ నాయకులు సుజాత, యేసురాజు, ఆనంద్, దావిదు, చలపతి, మద్రేటు గోపి, సీను, రియాజ్ తో పాటు మరో 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు, పోరాటం కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు సిపిఎం 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 జిందాబాద్ 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 జిందాబాద్. వద్దే వద్దు స్మార్ట్ మీటర్లు, వద్దే వద్దు స్మార్ట్ మీటర్లు, వద్దే వద్దు స్మార్ట్ మీటర్లు. విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకొని చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే సిపిఎం స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. ఛార్జీలను రద్దు చేయాలి. ప్రతి ఒప్పందాన్ని సిపిఎం జిందాబాద్ జిందాబాద్. మాట ఇచ్చి మాట తప్పిన కూటమి ప్రభుత్వం, విద్యుత్ ఛార్జీలు పెంచమని మాట ఇచ్చి మాట తప్పిన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టమని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను. ఎస్సీ గారు కుమారి, ఎస్సీ గారు క్యాంప్ లో ఉన్నారు, అందుకని డిఈ గారు వచ్చారు. సరే మెడికల్ షాప్ స్మార్ట్ మీటర్ పెట్టక ముందుకి ఇప్పటికి 500 రూపాయలు పెరిగింది. ఇక 30,000 వచ్చింది. మన వాళ్ళు అంటున్నట ఎట్లా పడుకోవాలో తెలుసుకోవాలి. ఏం పడుకోవాలబ్బా? అప్పుడు వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీల రూపంలో, సర్దుబాటు ఛార్జీల రూపంలో, ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో, సర్వీస్ ఛార్జీల రూపంలో రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద విపరీతంగా భారం వేస్తుంది. దానికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది. ఇప్పుడే ఆ బిగించిన అనుభవం వ్యాపార సముదాయాల్లో చాలా నెగిటివ్గా ఉంది. 600 వచ్చే దగ్గర 1000 వస్తుంది, 1000 వచ్చే దగ్గర 10,000 వస్తుంది, 3,000 వచ్చే దగ్గర 30,000 వచ్చింది. ఆ రకంగా స్మార్ట్ మీటర్లు అనేవి ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదు, ప్రజలకు నష్టం. అవి కేవలం అదానీ కంపెనీకి మాత్రమే లాభం. అదానీ కంపెనీ లాభాల కోసం పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ప్రజల పక్షాన. అదానీ కంపెనీ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి అని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీకి ఒక మాట ఇచ్చాడు. అదానీ ఇచ్చినటువంటి 1750 కోట్ల లంచం తీసుకొని సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం వల్ల రాబోయే కాలంలో ప్రజల మీద 1,25,000 కోట్ల భారం పడుతుంది. ఇది మేము చెప్తున్న మాట కాదు, చంద్రబాబు గారు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడు అన్నాడు మేము ఒప్పందం రద్దు చేస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ ప్రయోజనాల కోసమా లేదా జగన్మోహన్ రెడ్డి కాపాడడం కోసమా దేనికోసమో తెలియదు, ఆ సెకీ ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు అని చెప్తున్నాడు.
ఎవరైనా ఒక 10 రూపాయలు 1000 రూపాయలు 2000 లంచం తీసుకుంటే జైల్లో వేస్తారే, మరి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం తీసుకున్నాడే, కళ్ళెదురు కనిపిస్తుంది, చంద్రబాబు గారు మీకు కనిపించట్లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. కాదు, అదాని కోసం మీరు జగన్ ఇద్దరు కుమ్మక్కయ్యారా? మీ బాస్ నరేంద్ర మోడీ ఆ రేఖేమైనా డైరెక్షన్ ఇచ్చాడా? అందుకని మేము ప్రజల పక్షాన కోరుతున్నాం, అదాని కోసం పనిచేయొద్దు, నరేంద్ర మోడీ కోసం పనిచేయొద్దు, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, రాష్ట్ర ప్రజల భారాలు తగ్గించండి, స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి, ట్రోప్ ఛార్జీలు రద్దు చేయండి, విద్యుత్ ధరలు తగ్గించని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. వ్యతిరేకంగా సఖీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి, ట్రూ ఆఫ్ ఛార్జీలు సర్ఛార్జీలు రద్దు చేయాలని అన్ని